యాక్చువల్గా ఈ ఇష్యూ దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను నేషనల్ లెవెల్లోనే ఇండియా అలయన్స్ వెంటనే ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి దీని మీద ఒక పెద్ద ఎత్తున నేషనల్ ప్రోగ్రాము తీసుకుంటుందేమో అనే అభిప్రాయం నాకు ఉండింది. బహుశా రాహుల్ గాంధీ గారు దేశంలో లేరని కూడా ఇన్ఫర్మేషన్ ఉండింది. అయితే నిన్న కర్ణాటక కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. శివకుమార్ ఒక నెల రోజుల కిందనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక పెద్ద ప్రకటన చేసింది. మొదటిసారి ఒక మేజర్ నినాదాన్ని దేశం ముందు పెట్టింది. వాళ్ళు అడిగింది ఏది అంటే ఇదంతా సిట్టు ఇవి అవన్నీ కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముగ్గురు రిజైన్ చేయాలి. ఇది డిమాండ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ కరెక్ట్ డిమాండ్. అంటే ఆ ముగ్గురికి సంబంధం ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్ ఫామ్ చేస్తే అయ్యేదేం లేదు. అది వాళ్ళు కూడా చెప్తున్నారు. బీజేపీలో ఉన్న తర్వాత ప్రధానమంత్రి ఫామ్ చేశాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్తో 5 ఫిబ్రవరి 2020లో ఈ ట్రస్ట్ను ఫామ్ చేశాడు. అది పార్లమెంట్లోనే అనౌన్స్ చేశారు. సో ఆ రకంగా యాక్చువల్గా ఇట్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ ట్రస్ట్ నిజానికి చూసినప్పుడు. కానీ అయినా కూడా బాధ్యులు అంటే ఒకటి ఎంపీ గారు చెప్పినట్లు కాంగ్రెస్ దగ్గర 60 ఏళ్ళు ఇండిపెండెంట్గా పరిపాలించింది, 15 ఏళ్ళు అలయన్స్లో పరిపాలించింది. పివి నరసింహారావు తర్వాత మన్మోహన్ సింగ్ పీరియడ్. కానీ ఏ మేజర్ ఘటన జరిగినా లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి రిజిగ్నేషన్స్, మోరల్ రెస్పాన్స్. ఒక చిన్న ఫస్ట్ రైల్వే యాక్సిడెంట్ జరగగానే లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు, ద ఫస్ట్ రైల్వే మినిస్టర్. తర్వాత అంబేద్కర్ కూడా విమెన్ ఇష్యూ మీద కేంద్రీకరించి క్యాబినెట్ నెహ్రూ దీన్ని అంగీకరించట్లేదని, నేను అంగీకరించలేని మోరల్ స్థితిలో ఉన్నానని రిజైన్ చేశాను. సో అక్కడి నుంచి రిజిగ్నేషన్స్ వచ్చినాయి. యాక్చువల్గా సోనియా గాంధీ పీరియడ్లో ఫారెన్ మినిస్టర్ నత్వర్ సింగ్ అని రిజైన్ చేయించారు. తర్వాత ఇదే కరప్షన్ ఇష్యూలో ఏషియన్ దాని ఇన్ఛార్జిగా ఉన్న పూణే అతన్ని కల్మాడిని రిజైన్ చేయించారు, ఆయన మీద కేసు పెట్టారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత మోరల్ రెస్పాన్సిబిలిటీ అనే సమస్య లేదు. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ఆ పిల్లోడు ఒక మొత్తం దేశాన్ని కదిలించాడు. 13-14 రోజుల నుంచి ఉద్యమం నడుపుతున్నాడు. ఎవరు కదులుతలేరు అసలు దేశం. మిగతా పార్టీలు కూడా పరిస్థితి లేదు. అంటే ఎందుకు ఇది అయింది ఈ టెంపుల్స్ విషయంలో? నేను ముందు ఒక ఫ్యాక్ట్ చెప్తాను మీకు. సింహాద్రి గారు ఇది పెడతారన్నాక నేను కొంత రీసెర్చ్, అంటే అఫీషియల్గా ఏమి డేటా ఆ ట్రస్ట్ ఇచ్చింది టెంపుల్కు సంబంధించింది అనేది ఇంటర్నెట్లో ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ చాలా విషయాలు మనము ప్రశ్నలు కనుక మీరు గూగుల్ సెర్చ్లో అడిగినా చాట్ జీపీలో అడిగినా ప్రశ్న అడిగితే ప్రాపర్గా ప్రశ్న అడిగితే రిప్లై ఇస్తుంది. నేను మే 2026 వరకు రామ్ టెంపుల్ ఆదాయం ఎంత అని ప్రశ్న అడిగాను. ఏఐ ఇచ్చిన 2-3 డైరెక్షన్ నుంచి చూసినా కూడా ఏఐ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే మే ఎండ్ వరకు 2026 వరకు వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసింది 3846 కోట్లు దాని ఆదాయం. అంటే ఇది ఫైనాన్షియల్ ఆదాయం డిక్లేర్ చేశారా, గోల్డ్ను లెక్కగట్టారా, సిల్వర్ను లెక్కగట్టారా? అక్కడ ట్రస్ట్ మెంబర్ ఒక ఆయన ఈవెన్ చెంపకరాయ కూడా చెప్పిన దాని ప్రకారం 12 కిలోల బంగారం వచ్చిందని చెప్పాడు అప్పటి వరకు. అయితే ఇది ఇప్పటి వరకా కాగా తెలియదు. రెండవది 13 క్వింటాల ఎండి వచ్చిందని చెప్పారు. అయితే లెక్కలలో 11 క్వింటాలే ఉన్నది అనేది చెప్తున్నారు. తర్వాత నేను యాక్చువల్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ ఖర్చు ఎంత అయింది అని అడిగాను. మొదలు ఎస్టిమేషన్ ఇంటర్నెట్ ఇచ్చింది ఏంటి అంటే 1900 crores. కానీ టెంపుల్ పూర్తిగా కన్స్ట్రక్ట్ అయ్యే వరకు వాళ్ళు ఫైనల్ లెక్క ట్రస్ట్ ఇచ్చింది 2370 కోట్లు. అంటే ఈ ఎస్టిమేషను దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ వరకు ఎంత మారిందో చూడండి. 2300, 1900. ఈ డిఫరెన్స్ ట్రస్ట్ ఇచ్చిన లెక్కలలో
ఇంత స్పష్టంగా దొరుకుతుంది. రెండవది, దీనికి రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అని కూడా అడిగాను. వెదర్ ఈ ట్రస్ట్ ఈజ్ రిజిస్టర్డ్. ఎందుకంటే విహెచ్పికి రిజిస్ట్రేషన్ ఉందని ఇంటర్నెట్ చూపెడుతుంది, కానీ ఆర్ఎస్ఎస్కు రిజిస్ట్రేషన్ లేదు, 100 ఏళ్ళు లేదు. మేము రిజిస్టర్ చేసుకోమని కూడా ఆయన చెప్తున్నాడు. రిజిస్టర్ చేసుకోమంటే మాకు వచ్చిన డబ్బుల లెక్క చూపెట్టాము, ఎక్కడి నుంచి వచ్చిందో చూపెట్టాము, ఎవరిచ్చారో చూపెట్టాము. అంటే ఇప్పుడు ఏది ఇచ్చినా నేను వ్యాసాలు రాస్తాను. ఒక పత్రిక నాకు ఒక వ్యాసానికి 5,000 ఒప్పుకొని 500 టీడీఎస్ కట్ చేసుకుంటాం ప్రతిసారి. టీడీఎస్ డెఫినెట్గా కట్ అవుతుంది. అట్లాగే ఒక ఇంగ్లీష్ పత్రిక కూడా అట్లాగే ఎవరైనా కట్ చేయాలి. కానీ ఆర్ఎస్ఎస్కు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది లెక్క లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే, ఈ కాంగ్రెస్ కూడా 60 ఏళ్ళు పరిపాలించి దాన్ని రిజిస్టర్ చేసుకోమని ఎందుకు ఫోర్స్ చేయలే? నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి కదా, 1 కాదు 2 కాదు, 100 ఏళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే కాంగ్రెస్ ఎట్లూకున్నది, తర్వాత ప్రభుత్వాలు ఎట్లూకున్నాయి. ఇప్పుడు వచ్చి ఒక యంగ్ హోమ్ మినిస్టర్ కర్ణాటకలో అడుగుతున్నాడు, నా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నీ మీటింగులకు పర్మిషన్. 1860లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తెచ్చారో దాని ప్రకారము మొత్తం ముస్లిం మేజర్ ఆర్గనైజేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. జమాతే ఇస్లామీ, జమాతే ఉల్మా, తర్వాత క్రిస్టియన్ రిలీజియస్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి బ్రిటిష్ వాళ్ళు ఉండగానే. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత టెంపుల్స్ విషయానికి వచ్చే వరకు నేను చాలా కాలం నుంచి అధ్యయనం చేస్తున్నాను. విహెచ్పి సౌత్ ఇండియాలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో హిందూ టెంపుల్స్ అన్నీ ఎండోమెంట్ కింద పరిపాలించబడతాయి. కానీ నార్త్ ఇండియాలో ఎండోమెంట్ కింద పరిపాలన లేదు. వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ జమ్మూ అండ్ కాశ్మీరులో వైష్ణవదేవి టెంపుల్ ఒక్కటే మాత్రమే ఎండోమెంట్ కింద పనిచేస్తుంది. మిగతా టెంపుల్స్కి ఎండోమెంట్ లేదు, ఏం ట్రస్టులు ఉన్నాయో తెలియదు, ఎంత డబ్బు వస్తుందో తెలియదు. అందుకని విహెచ్పి ఏం డిమాండ్ చేస్తుందో తెలుసా? మొత్తము టెంపుల్స్ని ఎండోమెంట్ నుంచి బయటికి తీసుకురండి.